Hey guys, this is Umsi. Welcome back to another video. ఈ రోజు షార్ట్ వీడియోస్ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. షార్ట్ వీడియోస్ చేసే వాళ్ళకి టాప్ 5 బెస్ట్ ఛానల్ ఐడియాస్ అయితే ఇస్తాను. సో షార్ట్ వీడియోస్ ఛానల్ పెడదాం అనుకుంటారు కానీ ఐడియాస్ అయితే ఎవరికి రావన్నమాట. సో రెగ్యులర్గా చేసే కంటెంటే చేస్తూ ఉంటారు. అయితే కొత్త ఐడియాస్ని ఈ వీడియోలో తీసుకొచ్చాను. ఈ 5 ఐడియాస్ అయితే కంపల్సరీ మీరు ఫాలో అవ్వండి. కంపల్సరీ మీ షార్ట్స్ని మంచి పొజిషన్లో పెట్టుకోండి. యూనిక్ కంటెంట్ ఖచ్చితంగా చేస్తేనే మన షార్ట్స్ అవ్వచ్చు, నార్మల్ ఛానల్ అవ్వచ్చు, గ్రోత్ అయితే ఉంటుంది. సో ఇంకెందుకు లేట్, వీడియోకి వెళ్ళిపోతాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏఎస్ఎంఆర్ వీడియోస్. సో ఇవేంటంటే ఓన్లీ సౌండ్సే ఉంటాయి, మ్యూజిక్స్ ఏముండవు. ఏఎస్ఎంఆర్స్లోని చాలా వెరైటీస్ ఉంటాయి. అందులో ఒక వెరైటీ చెప్తాను, ఇప్పటివరకు ఎవరు చెప్పని వెరైటీ. ఇదేంటంటే మీరు దంచుతూ ఉంటారు కదా. సో అంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏదైనా సంథింగ్ ఇంట్లోవి దంచుతున్న ఒక రోలర్ టైప్ ఉంటుంది కదా. సో రోలు, దాన్ని చిన్న రోల్ అంటారు. సో దీన్ని తీసుకొని డిఫరెంట్ థింగ్స్, చాక్ పీసెస్ కానీ పాట్స్ కానీ ఇలా డిఫరెంట్ థింగ్స్ని దంచినట్టు మనం చేసినట్లయితే, క్రష్ చేసినట్లయితే అవి షార్ట్స్ రూపంలో పెట్టండి. ఖచ్చితంగా మీకు మంచి గ్రోత్ అనేది ఉంటుంది మీ షార్ట్స్కి. ఇది మొత్తం డిఫరెంట్ కంటెంట్ అనమాట, అంటే మన దగ్గర లేని కంటెంట్ అది. సో ఫారెన్లోనే ఎక్కువగా ఇలాంటి వీడియోసే చేస్తారు. సో వ్యూస్ అయితే బాగా వస్తాయి అనమాట. ఏఎస్ఎంఆర్స్లోని ఫుడ్ వీడియోస్ అవ్వచ్చు, ఏదైనా సరే ఓన్లీ సౌండ్సే ఉంటాయి. సో అందులో మ్యూజిక్స్ కానీ ఏమీ యాడ్ చేయరు అనమాట. ఓన్లీ మన న్యాచురల్ సౌండ్సే ఉంటాయి. ఏఎస్ఎంఆర్లోని డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టర్స్ ఉంటాయి. సో అందులో ఏవైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. నా పర్సనల్ చాయిస్ వచ్చి నేను అదైతే చెప్పాను. సో క్రష్ చేయడం, సో చాక్ పీసెస్ కానీ పాట్స్ కానీ చిన్న చిన్న ఐటమ్స్ కానీ క్రష్ చేసి పేస్ట్లా చేసి చూపించడం అనమాట. అది షార్ట్స్లో పెట్టండి, ఖచ్చితంగా మంచి రీచ్ ఉంటుంది. సెకండ్ ఐడియా వచ్చి రియాక్షన్ వీడియోస్ అనమాట. ఎవరైనా వీడియోస్ చేశారనుకోండి, దానికి రియాక్ట్ అవ్వండి. మీ స్క్రీన్ పర్సంటేజ్ ఒక 70% పెట్టుకొని, వాళ్ళ వీడియో ఒక 30% పెట్టుకొని రియాక్ట్ అవ్వండి. సో వీడియోస్కి కంపల్సరీ మీకు మంచి రీచ్ ఉంటుంది. దీనివల్ల ఏ కాపీరైట్ క్లైమ్ కానీ కాపీరైట్ స్ట్రైక్ కానీ ఉండదు. ఎందుకంటే యూట్యూబ్లోనే చెప్పింది, రియాక్షన్ వీడియోస్ని మేము మౌంటేషన్ చేస్తాం, కానీ మీరు అక్కడక్కడ మ్యూజిక్స్ కానీ సో వాళ్ళ వీడియో కంటెంట్ యొక్క వాయిస్ కానీ సో కొంచెం లోలో పెట్టుకోండి. కంపల్సరీ మీకైతే మౌంటేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. రియాక్షన్ వీడియోస్ చేస్తూనే చాలామంది పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా షార్ట్స్లో, లాంగ్ వీడియోస్లో రియాక్షన్ వాళ్ళు చాలామంది ఉన్నారు. షార్ట్ వీడియో రియాక్షన్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. తెలుగులో అయితే అసలు 1-2 ఛానల్ తప్ప ఎక్కువైతే లేవన్నమాట. మీరు కూడా రియాక్షన్ వీడియోస్ని స్టార్ట్ చేయండి. 70% మీరైతే ఉండండి, మిగిలినది స్క్రీన్ అయితే వాళ్ళ వీడియో అయితే పెట్టడానికి ట్రై చేయండి. కంపల్సరీ రియాక్ట్ అవ్వండి. అండ్ కంటెంట్ అయితే ఖచ్చితంగా మీకు మంచి రీచ్ అయితే ఉంటుంది. థర్డ్ది ఫుడ్ అనమాట. సో చాలామంది చేస్తున్నారు కదా సో ఫుడ్ గురించి షార్ట్స్లో. ఇది కూడా రొటీన్ కంటెంట్ కదా. డిఫరెంట్ కంటెంట్ ఎలా అవుతుందంటే డిఫరెంట్గా నేను చెప్తా. ఈ ఫుడ్లోనే చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఎవరు ఆర్డర్ చేయనివి, తక్కువ రేటింగ్ ఉన్నవి, సో అసలు ఇది ఎవరు ఇప్పటి వరకు డిష్ అనేది చూపించనివి మీరు స్విగ్గీ, జొమాటో ఇటువంటి యాప్స్ ద్వారా ఆర్డర్ చేసుకొని అవి డిఫరెంట్గా తిని సో డిఫరెంట్గా చూపించడానికి ట్రై చేయండి. అండ్ వాటితో డిఫరెంట్ గేమ్స్ లాగా కన్వర్ట్ చేసి పెట్టడానికి ట్రై చేయండి. అండ్ కొన్ని డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి ప్రతి ఫుడ్ ఐటెంకి. కొందరు హోటల్స్ వాళ్ళు పిచ్చి నేమ్స్ పెడతారు. అటువంటి ఐటమ్స్ని తెచ్చి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆడియన్స్కి పరిచయం చేయండి. కంపల్సరీ రీచ్ ఉంటుంది. డిఫరెంట్ కంటెంట్ కింద ఇది కూడా వస్తుంది అనమాట. ఫుడ్ ఇప్పుడు హైలైట్లో ట్రెండ్లో ఉంది కాబట్టి కంపల్సరీ మీరు ఏం చేస్తారంటే ఫుడ్ రిలేటెడ్ టాపిక్స్లోని డిఫరెంట్ వేస్ని వెతుక్కోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీ షార్ట్స్ మరింత ఫాస్ట్గా గ్రో అవుతాయి అనమాట. ఫోర్త్ వన్ గేమ్స్ అనమాట. సో గేమ్స్ ఇప్పుడు దాకా లాంగ్ వీడియోసే పెడుతున్నారు. షార్ట్ వీడియోస్ ఫ్రీ ఫైరో లేదా పబ్జియో ఏదో ఒకటి సంథింగ్ అయితే పెడుతున్నారు. కాకపోతే మీరు ఏం చేయాలంటే మైండ్ క్రాఫ్ట్స్ అవ్వచ్చు, GTA 5 అవ్వచ్చు, ఇటువంటి షార్ట్ వీడియోస్ని కన్వర్ట్ చేసుకొని షార్ట్ వీడియోస్లా మార్చి దీనికి డిఫరెంట్ వాయిస్ ఓవర్ ఇచ్చి కామెడీ స్కిట్స్ లాగానా, కామెడీ రిలేటెడ్ అనమాట. ఏవైనా కామెడీ స్కిట్ చేసినా సో చిన్న జోక్స్ అయినా సో వాయిస్ని చేంజ్ చేసి మార్చడమైనా సరే, వాళ్ళు అక్కడ ఒకటి ఉంటే ఇక్కడ ఒకలాగా చెప్పడన్నా కొంచెం డిఫరెంట్గా గేమ్స్ని షార్ట్స్ రూపంలో కన్వర్ట్ చేసి ఆ షార్ట్స్ ద్వారా ఒక స్టోరీని చెప్పడానికి ట్రై చేయండి. కంపల్సరీ పార్ట్ వైజ్గా చెప్పండి. మీరు చాలామంది అనుకుంటారు సో నార్మల్ షార్ట్ ఫిలిమ్స్ షార్ట్స్లో వచ్చాయి కదా సో ఆ విధంగా చేద్దామని అంటే సో మీకు టీం ఉండదు, కెమెరా ఉండదు, ఎక్విప్మెంట్ ఉండదు. సో దీనివల్ల ఏంటంటే ఒక గేమ్స్ ఉంటే చాలు అనమాట. సో దాని ద్వారా ఒక స్టోరీని క్రియేట్ చేయొచ్చు.
అండ్ అలా క్రియేట్ చేస్తూ కూడా షార్ట్స్ లాగా అయితే పెట్టండి, కంపల్సరీ మీ ఛానల్ మంచి పొజిషన్కి అయితే వెళ్తుంది. ఇది కూడా ఒక డిఫరెంట్ ఐడియా అనమాట. ఫిఫ్త్ ఐడియా ఏంటంటే లంచ్ బాక్సెస్ని ప్రిపేర్ చేయడం. లంచ్ బాక్సెస్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే, లంచ్ బాక్సెస్ ఉంటాయి కదా, సో ఫర్ సపోజ్ బ్రేక్ఫాస్ట్కి ఏమైతే పెడుతున్నారు సో మీ చిల్డ్రన్కి, సో డిన్నర్కి ఏమైతే పెడుతున్నారో, లంచ్కి ఏమైతే పెడుతున్నారో అది సర్దడం, తెలుగులో ఏంటంటారంటే సర్దడం అంటారు. సో సర్దడం అంటే ఆ ఒక ఆర్గనైజింగ్ వేలోనైతే సర్దినట్లయితే పెట్టడం అనమాట. ఫర్ సపోజ్ ఒక బాక్స్లో 4 సపరేట్గా పెడతారు కదా, సో స్నాక్స్ అండ్ స్వీట్స్ లేదా చాక్లెట్స్ ఇలా సర్దడం అనమాట. సో మీరు మీ చిల్డ్రన్కి ఏదైతే చేస్తున్నారో అది యూట్యూబ్లో షార్ట్స్ రూపంలో పెట్టండి, కంపల్సరీ రీచ్ ఉంటుంది. నేను చెప్పేది ప్రతి ఒక్కటి ఇక్కడ స్క్రీన్ షాట్ రూపంలో మీకు చూపిస్తాను, అప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ 5 డిఫరెంట్ ఐడియాస్ని ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు అనుకుంటున్నాను. తెలుగులో ఇవి చాలా తక్కువ అండ్ లేవు కూడా. సో ఖచ్చితంగా ఈ 5 ఛానల్స్ గురించి ఒకసారి ఆలోచించండి, ఇలా చేయడానికి ట్రై చేయండి. ఇంకేమైనా కొత్త ఐడియాస్ మీకు కావాలన్నా, లేదు మీ దగ్గర కొత్త ఐడియాస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మిగిలిన వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో నాకు ఇంకేమైనా ఐడియాస్ అడగాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఈ వీడియో అనిపించేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డైలీ వీడియోస్తో మీ ముందు ఉంటాను, మంచి మంచి కొత్త టాపిక్స్, ఎవరు చేయలేని వీడియోస్ని చేయడానికి ట్రై చేస్తాను. నేను మీ వంశీ, సైనింగ్ ఆఫ్. బై నౌ.